దావోస్ సదస్సులో ఒకే పెవిలియన్ అంటే ఒక దేశానికి ఒకే పెవిలియన్ ఉంటుంది. కాదు కాదు, అందు ఏ- అందులో 3 రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చారు, మిగిలిన రాష్ట్రాలకి ఇవ్వాల. ఈ 3 రాష్ట్రాలు అదే ఒకే దేశం ఒకే పెవిలియన్ అడ్రస్ చేసేందుకు. అదే యాక్చువల్గా అయితే 6-7 రాష్ట్రాలు పోటీ పడ్డాయి దీంట్లో. పోటీ అవును. కాదు, 6-7 రాష్ట్రాలు అప్లై చేసుకున్నాయి. యా. మేము వెళ్తాం వెళ్తాం అంటే తమిళనాడు, కేరళ కూడా ఉంది ఇందులో. అయితే వాటికి అవకాశం ఇవ్వాల కేంద్ర ప్రభుత్వం. ఎందుకు ఇవ్వలేదంటే మనకు తెలుసు అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి. ఆ ఆ రాష్ట్రం యొక్క స్థితిగతులు వాళ్ళు ఆకర్షించగలరా లేదా, ఆకర్షిస్తే ఏ లెవెల్లో ఆకర్షించగలుగుతారు, ఎంత మాత్రం పెట్టుబడులు రాగలుగుతాయి రాష్ట్రానికి అన్నది ఒక అంచనా కేంద్ర ప్రభుత్వానికి వేసుకున్న తర్వాతనే ఆంధ్ర అండ్ తమిళనాడు, ఆ, మహారాష్ట్రకు అవకాశాలు ఇచ్చారు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎంతో కొంత ప్రోగ్రెసివ్ గా పాజిటివ్ గా పెట్టుబడులు తీసుకొచ్చుకోవాలి. సో ఏ రకంగా అట్రాక్ట్ చేయగలరు అంటే అందులో మొట్టమొదటి స్థానం చెప్పుకోవాల్సిందే మనం. ఈ ఎకనమిక్ ఫోరం అనేది, వరల్డ్ ఎకనమిక్ ఫోరం అనేది ఏదైతే ఉందో దావోస్ జరిగేది, చాలా సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమానికి అక్కడికి వెళ్ళి పెట్టుబడిదారులతోనూ పరిశ్రమలతోనూ రకరకాల మందితో మాట్లాడుకొని అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐలు తీసుకొచ్చుకుండే పరిస్థితి, ఆ అలవాటు, ఆ రకంగా చాలా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ గతంలో కూడా వచ్చున్నాయి. ఉమ్మడిలోనూ వచ్చున్నాయి, తర్వాతలోనూ గత 5 సంవత్సరాల్లోనూ మా మా 2014 నుంచి 2019 జరిగిన సందర్భంలో వచ్చినాయి. అయితే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఇక్కడ. ఈ ఉమ్. డబుల్ ఇంజిన్ సర్కార్ లో ఏంటంటే భారత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతులు ఏవైతే ఉంటాయో ఎఫ్డిఎస్ కి అవి ఈజీగా వచ్చే అవకాశం ఉంటది. ఇంకోటి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది అధికారులు వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దాదాపు 6 మంది అధికారులు వెళ్ళినాడు. అదనపు కార్యదర్శుల లెవెల్లో ఈ ఆ, ఈ టీం ఏదైతే ఆంధ్ర, తెలంగాణ అండ్ మహారాష్ట్ర అధికారులతో పాటు, ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి ఉన్నాయి. ఎందుకంటే ఆ అక్కడ ఏదైనా ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు భారతదేశ ప్రభుత్వం నుంచి ఏదైనా జవాబు చెప్పాల్సి వస్తే వీళ్ళు అడ్రస్ చేసేలాగా ఈ సంవత్సరం అదొక ప్రత్యేకత. వాళ్ళు వెళ్ళి అడ్రస్ చేసి రాష్ట్రాలకు అండగా నిలబడే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంలో అసిస్టెన్స్ ఇస్తుంది. ఇట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. యా. మోర్ ఓవర్ చంద్రబాబు నాయుడు గారు నిన్న అడ్రస్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా కాకుండా ఒక తెలుగువాడుగా అడ్రస్ చేయటం అన్నది చాలా మంది టీవీలో చూసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే అక్కడ ఆ సభకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంత్రముగ్ధులయ్యారు. తెలుగు వాడినే అంటే పుడతా మళ్ళీ జన్మంటూ ఉంటే. ఎస్ ఎస్ పారిశ్రామికవేత్త కాదు, ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు, ఒక తెలుగువాడిగా అటు తెలంగాణ ప్రజలు తరపున కానివ్వండి, లేకపోతే ఎందుకంటే 2 రాష్ట్రాలు మనకు తెలుగే ఉంది. అంటే ఈ గొప్ప జాతి ఎంత ఉన్నతిగా పోగలుగుతుంది, అవకాశం ఎంత ఉపయోగించుకోగలుగుతుంది. కాబట్టి ఇటువంటి మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ తెలుగు జాతిలోనే పుడతారన్న మాటలు చాలా మంది ఫారిన్ లో వెళ్ళి బిజినెస్ చేసేవాళ్ళు, అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకు పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక రకమైనటువంటి స్పీచ్. అది ఒక ఏమంటారంటే విన్న వాళ్ళకు కూడా అవును కదా, మా తెలుగు నేల, ఆ, మా ఆ, మా ఆంధ్రప్రదేశ్, మా దేశము, మా తెలంగాణ అనుకున్న వాళ్ళకి ఒక రకమైనటువంటి సైకలాజికల్ గా మ్యాపింగ్ చేయటం. అది యా. వాళ్ళు సైకలాజికల్ గా మ్యాపింగ్ చేసి ఎస్ మేము పెడితే ఆంధ్రాలోనే పెడతాం, లేకపోతే తెలంగాణలో పెడతాం, తెలుగు జాతికి మేలు కోసమే మేము పని చేస్తామన్న ఒక మూడ్లోకి తీసుకురావటం అన్నది మొట్టమొదటిగా, అంటే నెగోషియేట్ స్టార్ట్ కాక మునిపే చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్మెంట్ అందరినీ కూడా ఒక బ్రెయిన్ మ్యాపింగ్ చేసేసారు, మంత్రముగ్ధులను చేశారు. వాళ్ళు ఇంకా పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళరు, మహారాష్ట్ర కూడా వెళ్ళరు వాళ్ళు. ఇంకా ఉమ్. వాళ్ళు వేరే దేశంలో ఏదైనా బెస్ట్ అవకాశాలు ఉన్నా కూడా ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో, తెలుగు అనేది ఒక సెంటిమెంట్ ఏదైతే కానీ ఉందో మీరు ఇంత ఆ కాన్ఫిడెంట్ గా అంటున్నారు కదా, గత 5 సంవత్సరాలు చాలా విధ్వంసం చూసింది. అసలు చేసుకున్న ఎంఓఈస్ కూడా మెటీరియలైజ్ అవ్వలేదు, కనీసం గ్రౌండ్ అయిన పరిస్థితి లేదు. ఒక బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది, లేకపోతే ఇన్వెస్టర్స్ భయపడే పరిస్థితి వాతావరణం ఉంది. అలా సరే, మీరు వచ్చింది, ప్రభుత్వం మారింది, మీరు భరోసా ఇస్తున్నారు, మేము చాలా సింగిల్ విండో క్లియరెన్స్లు అంటున్నారు, రాయితీలు ఇవన్నీ ఉన్నా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ, లేకపోతే ఇచ్చే ఇన్సెంటివ్స్ విషయంలో కానీ. ఇప్పుడు చంద్రబాబు గారి ట్రాక్ రికార్డ్ ఒక్కటే పాయింట్ కాదు కదా, చాలా బాలరిష్టాలు ఉన్నాయి మీకు. మరి ఎట్లా క్లియర్ అవుట్ చేసి అవన్నీ బయటకు వస్తారు? ఏ రంగాల మీద మీరు ఒక ఫోకస్ చేశారు ఈసారి?
ఒకటి చంద్రిక గారు మీరు అన్నది కరెక్టే. ఆ, నారా లోకేష్ గారు కూడా 2-3 సందర్భాల్లో పారిశ్రామికవేత్తలు రావాలంటే నెక్స్ట్ టైం గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ రావడం ఇస్తారా అని గ్యారంటీ అడుగుతున్నారు ఏంటి వాళ్ళు. అడుగుతున్నారని చెప్పి ఆయన కూడా అన్నారు. మీరు అన్నది పాయింటే. అయితే 2 రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఫ్లెచింగ్స్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఒకటి జియోగ్రాఫికల్ గా మనకున్నటువంటి అవకాశాలు. కోస్ట్ లైన్. ఆంధ్రప్రదేశ్ మనకున్నటువంటి అవకాశాలు, ఆంధ్రప్రదేశ్కు ఉన్న అవకాశాలు. ఆ అవకాశాలు మనం ప్రొజెక్ట్ చేసుకోవటం, ఆ అవకాశాల్లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళని అట్రాక్ట్ చేయటం. రెండోది బ్రాండింగ్, అంటే నమ్మకం. ఇది కరెక్ట్, వీళ్ళు చెప్తున్నది కరెక్ట్, ఇది వీళ్ళు చెప్పింది మనం ఇది వరల్డ్ లో ఇది ఈ రకంగానే ఉంది, దీన్ని మనం నమ్మొచ్చు, దాన్ని బ్రాండ్ వాల్యూ అంటారు. ఆ బ్రాండ్ వాల్యూ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ రెండే ఆంధ్రప్రదేశ్కు ఉన్న అడ్వాంటేజ్లు, జియోగ్రాఫికల్ గా మనకున్న అడ్వాంటేజెస్. రెండు, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ. ఇక ఏ రకాల పరిశ్రమలు వస్తాయంటే ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ ద జియోగ్రాఫికల్ గా సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనకున్న అవకాశాలను బట్టి పరిశ్రమలు వస్తాయి. ఒకటి అక్కడ ఇన్సెంటివ్లు అంటారా, పరిశ్రమలు రావటం ముఖ్యం.